6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా అని కవిత అడిగిందట. నేను 6 ఎమ్మెల్యేలని మా పార్టీ ఎమ్మెల్యేలని మీ దగ్గరికి తీసుకొస్తా, నాకు మంత్రి పదవి కావాలి అని కవిత అడిగినట్టు ఆంధ్రజ్యోతిలో ఈ కథనం కనిపిస్తున్నది. కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత ఓకే అని కూడా చెప్పిరట. తీసుకురా నీకు మంత్రి పదవి ఇస్తా అన్నారట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు శాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. టూర్లతో సొంత అడుగులు నిజం కాదా? ఇప్పుడు ఇది ఎవరు డిసైడ్ చేయాలా? ఇప్పుడు ఆమె బయటకు వచ్చి చెప్పాలా? ఆమె ప్రెస్ మీట్ పెడతలేదు, జనాలు అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ట్వీట్ చేయడం కాదమ్మా, ప్రెస్ మీట్లు పెట్టండి అని. మొన్న ఒక వార్త వచ్చింది. ఎవరు? ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన వార్త. ఏంటి అంటే, ఇక్కడ ఉంది అది ట్వీట్. నిన్న కవిత చేసిన ట్వీట్ ఏంటంటే, ఇగో ఇది కవిత చేసిన ట్వీట్. ఇగో, కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా శాడిజమా? ఏ వార్త? ఇగో ఈ వార్త. కాంగ్రెస్తో రాయబారం, హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలని నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇది. సో దీని మీద ఎన్ని గంటలకి అయితే నిన్న ఈ వార్త ఫేక్, ఇది నన్ను సంప్రదించకుండా మీరు ఎట్లా రాస్తారు కాంగ్రెస్? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈమెయిల్ లీకులు ఇచ్చి రాపిస్తుందా? ఎందుకంటే వీళ్ళది అంతా ఏముంటుంది, పేడే కదా, అంత కమర్షియలే ఉంటుంది. ఇప్పుడు కవిత వర్సెస్ రాధాకృష్ణ, కవిత వర్సెస్ రాధాకృష్ణ లాగా వ్యవహారం నడుస్తుందా, లేదు ఇదేమైనా పెద్ద డ్రామానా? మళ్ళీ ఇళ్ళ కూడా ఏమో ఏదైనా జరగచ్చు. ఇప్పుడే చేసిందా? 1 అవర్ కింద మళ్ళీ ఏదో ట్వీట్ చేసిరట మేడం. ఎలా పెట్టినాం? కవిత లేటెస్ట్ మరో ట్వీట్తో ఫేస్బుక్లోనా, ఇగో 1 అవర్ బ్యాక్ ఫేస్బుక్ పోస్ట్ ఇది. కల్వకుంట్ల కవిత ఫేక్ న్యూస్, 6 ఎమ్మెల్యేలను తెస్తా మంత్రి పదవి ఇస్తారా, ఫేక్ అని మళ్ళా దాని మీద ఒక ఇదేసి మళ్ళొక మెసేజ్ పెట్టింది ఫేస్బుక్లో. ఇదంతా ఫేక్, నేను అడగలేదని. ఆయన ఏమంటుండే, పక్కా సమాచారం ఉంది నాకే చెప్పిరు అసలు ఫోన్ చేసి, నువ్వు కాంగ్రెస్లోకి పోదామని అనుకున్నావు, 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తే నాకు మంత్రి పదవి ఇస్తారని అడిగినామని అంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ అంటే పక్కన పెట్టండి, ఎందుకంటే ఆమె బీజేపీకి వెళ్ళదని ఆ లెటర్ ద్వారా మనకు చాలా క్లియర్గా అర్థమైపోయింది, అది పక్కన పెట్టండి. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి నిజంగా కవితకి అవకాశాలు ఉన్నాయా? అసలు కాంగ్రెస్ కవితని తీసుకుంటే కాంగ్రెస్ని ప్రజలు ఏ రకంగా చూస్తారు? అంత ఘోరంగా దిగజారిపోయి కాంగ్రెస్ తీసుకుంటుందంటారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అందరినీ పంపిస్తా, ఇది మాట్లాడిండు. అందులో దట్టు ఆమె లిక్కర్ స్కామ్లో ఉన్నది. లిక్కర్ స్కామ్లో బీజేపీ కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేదని ఎలక్షన్స్కి ముందు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని కాంగ్రెస్ వాడుకున్నది. అట్లా బీజేపీని డ్యామేజ్ చేసింది. ఇది మాకు డ్యామేజ్ అయిందని చెప్పి బీజేపీ మళ్ళీ కొంత కేసును అటు ఇటు చేసి మళ్ళీ ఆమె లోపలేసింది. మరి ఇన్ని ఈక్వేషన్స్ జరిగినాయి కదా దాదాపు ఒక 1-2 ఇయర్స్ పాటు. ఇవన్నింటిని పక్కకు పెట్టి ఆమెని తీసుకొని ఆమెకు మంత్రి పదవి ఇస్తారా? అసలు పార్టీలోకి తీసుకుంటారా? ఇది ఒక భాగం. ఆమె వెళ్ళడానికి రెడీగా ఉందా ఆ పార్టీలోకి? ఒకవేళ ఆమె వెళ్తే ఆ పార్టీలో ఆమె రోల్ ఏంది? అసలు ఆమె ఏం కావాలనుకుంటుంది? నేను ముఖ్యమంత్రి కావాలన్న లైన్లో ఆమె ఉన్నది. అందులో ఇంకా డౌట్ లేదు. నేను సీఎం కావాలి, ఎందుకు కావద్దు? నేను సీఎం కావాలి, ఎందుకు కావద్దు? ఏమి రాని కేటీఆర్ని మా నాయన సీఎం చేద్దాం అనుకుంటున్నాడు. అన్నీ వచ్చిన నాకు, ఇంత మొండిగా ఉన్న నాకు, అవసరమైతే 6 నెలలు జైలుకి పోయిన నాకు నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దని ఆమె ఆ ధీమాలో ఉన్నది. మరి నేను ముఖ్యమంత్రి కావాలని ధీమాలో ఇదిలో ఉన్న ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిద్దా? ఏమవుతుంది? అనలేకపోతే మహా అయితే మంత్రి పదవి ఇస్తారో లేకపోతే ఇంకో ఏదైనా ఇస్తారేమో, అంతకుమించి ఏముంది? జరిగే డ్యామేజ్ ఎంత? అసలు ఈ వార్తలో ఏమైనా క్లారిటీ ఉందా? యాక్చువల్గా అంతకుముందు అయితే మల్లికార్జున ఖర్గేతో మాట్లాడింది అన్నది ఒకటి వాస్తవము. నేను నిన్న కూడా చెప్పిన, 1.5 నెలల క్రితం ఆమె డీకే శివకుమార్ని కూడా కలిసి వచ్చింది, అది కూడా వాస్తవమే. మరి ఇది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికా లేదు వ్యాపార సంబంధాలా? ఇది మనకు ఎట్ట తెలుస్తుంది? మరి ఈయనకు ఎవరు చెప్పారన్నది రాధాకృష్ణ చెప్పాలి. ఇక ముదురుతుంది కాబట్టి ఇది ఈయన డైరెక్ట్ ఓపెన్గానే చెప్పాలి. ఇగో పలానా ఆయనతో మాట్లాడినా పలానా అని చెప్పిండు, లేకపోతే ఫలానా రోజు ఢిల్లీకి పోయింది, వాళ్ళని కలిసింది, వాళ్ళే చెప్పిరు నాకు అని రాధాకృష్ణ చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నేర్పిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపైన సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి రేవంత్ రెడ్డి కాకుండా మిగతా నాయకులు ఉంటారు కదా సీనియర్లు, వాళ్ళు ఎవరితో ఒకరిద్దరితో ఏమైనా సంప్రదింపులు జరిపి ఉండొచ్చు. కానీ అధిష్టానానికి ఇక్కడున్న నాయకులు సమాచారం ఇచ్చినట్టు ఆమె వస్తా అంటుంది, మరి ఏం చేద్దాం సార్ అని. కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అధిష్టానానికి చెప్పారు. దాంతో కాంగ్రెస్లో కవిత చేరికకు బ్రేక్ పడ్డది. కవిత కాంగ్రెస్తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసలాడుతున్నారు. కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని, ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. కాంగ్రెస్తో రాయబారం నెరిపిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలే. దీంతో కీలక అంశంపై వివరణ ఇవ్వాల్సి వస్తుందనే ఆమె స్పందించలేదనే విషయం స్పష్టమవుతోంది. జరిగింది ఇదైతే ఆమె అసంబద్ధమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆయన ఈమెను అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది అధిష్టానానికి చెప్పిరట. నిన్న పేపర్లో ఏమొచ్చింది, అధిష్టానము రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అధిష్టానం ఆయన ఎవరన్నా కలిసిరు కదా కేసీ వేణుగోపాల్ వీళ్ళని కలిసినప్పుడు కవిత వస్తా అంటుంది, ఏం చేద్దామని వాళ్ళిద్దరిని అడిగిందట అని నిన్నటి వార్తలో ఉంది. ఇవాళ వార్తలో ఏముంది, ఇక్కడున్న నాయకులట అధిష్టానానికి చెప్పిరట, రేవంత్ రెడ్డి వద్దన్నాడట. మరి ఎప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళు రేవంత్ రెడ్డికి చెప్పి ఇది ఎప్పుడు జరిగింది ఇదంతా? మీరు అనుకోవచ్చు మరి కవిత పోకుండా ఉంటుందా, మరి ఒకవేళ బీఆర్ఎస్ని భూస్థాపితం చేయాలి అనే ఆలోచన ఉంటే వెళ్ళొచ్చు, ఆ ప్రయత్నం కూడా ఆలోచించవచ్చు. ఏమో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటుంటారు కదా. ఒకవేళ బీఆర్ఎస్ని ఖతం చేసేయాలా, నన్ను ఇబ్బంది పెట్టి నన్ను 6 నెలలు జైల్లో పెట్టి వీళ్ళంతా ఇక్కడ రాక్షసానందం పొందిరు, నన్ను అసలు పట్టించుకుంటలేరు అనే ఒక ఆలోచన కనుక వస్తే ఆమె కాంగ్రెస్లకు కాదు ఇంకే దాంట్లోకైనా పోవచ్చు, లేదు బయటనే ఉండి డ్యామేజ్ చేయొచ్చు. కొంతకాలంగా ఉక్కపోత బీఆర్ఎస్లో కవిత గత కొంతకాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు. బీఆర్ఎస్లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన తర్వాత రాజకీయంగా ఆమె ఆశించిన విధంగా రాజకీయ పరిణామాలు లేవు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం. పైగా సొంత పార్టీలో తీవ్ర వివక్ష నిరాదరణకు గురవుతున్నానన్న అభిప్రాయం ఆమెలో నెలకొంది. గతంలో ఉన్నంత ప్రాధాన్యం కూడా పార్టీ వర్గాలు శ్రేణులు ఇవ్వట్లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం ఆమె రాసిన లేఖకు పార్టీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలే. ఆమె అమెరికా టూర్ నుంచి వచ్చే ఒకరోజు ముందు లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్లో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాసినట్టు చెబుతూ కవిత కొన్ని తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖను ఎవరు బయట పెట్టారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలున్నాయని ఆరోపించారు. 25 ఏళ్ల పార్టీలో కుటుంబం నుంచే తొలిసారి ధిక్కార స్వరాన్ని వినిపించారు. దీంతో పార్టీలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం స్పష్టంగా వెల్లడైంది. అనంతరం కవిత వద్దకు పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు 2 దూతలు వెళ్లి రాయబారం నెరిపారు. ఈ సందర్భంగా పార్టీలో తన ప్రాధాన్యంపై స్పష్టత ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. ఇందుకు అధినేత నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో రాయబారం విఫలమైంది. ఆ మరుసటి రోజే సింగరేణి జాగృతి అనుబంధ సంఘాన్ని కవిత ఏర్పాటు చేశారు. ఇట్లా ఆమె పార్టీ లైన్కి భిన్నంగా ఆమె వ్యవహారం ఆమె నడిపించుకుంటూ పోతున్నారు. యాక్చువల్గా మొన్న ఈ లెటర్ ఎట్లా లీక్ అయిందంటే నేను ఒక వీడియో చేయడం జరిగింది. నాకున్న స్పష్టమైన సమాచారంతో ఆమె వాళ్ళ తల్లిగారికి ఇచ్చింది లెటర్. ఆ లెటర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈమె కవిత జాగృతి లీడర్లని మహిళా లీడర్లను కొంతమంది తీసుకుపోయి కేసీఆర్తోని జాగృతిని మళ్ళీ ఇది కొంత స్ట్రాంగ్గా చేద్దామనుకుంటున్నా అని చెప్పే ప్రయత్నంలో భాగంగా అందరినీ తీసుకొని పోయిందట. సో వాళ్ళకి ఫామ్ హౌస్ లోపలికి ఎంట్రీ అని కేసీఆర్ కలవలేదట. కలవకపోతే ఆమె రాసిన లెటర్ తీసి తల్లికి మా నాయనకి ఏమని చెప్పిందట. ఆమె తీసుకుపోయి ఆ తర్వాత తండ్రి గారికి ఇచ్చింది. ఎందుకంటే కేసీఆర్ ఏమని ఈమెతో పెద్దగా అంశాల మీద ఎక్కడ మాట్లాడలేదు, అవసరం అసలు కలవలేదనే అంటున్నారు. సీమె ఈగో హర్ట్ అయింది. తల్లికి లెటర్ ఇస్తే తండ్రికి ఇస్తే తండ్రి చదివి టేబుల్ మీద పెట్టిండట. ఆ టేబుల్ మీద పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత కూడా అదే టేబుల్ మీద ఉందట. కానీ ఈ లోపే ఎవరో ఫోటో తీసిరు, సోషల్ మీడియాలో పెట్టిరు. ఇది సంతోష్రావు చేసిన పని అన్నది కవిత అనుకుంటున్నది. సంతోష్రావు ఏడున్నాడంటే ఆ తర్వాత చెక్ వేసిండు యూరోపియన్ కంట్రీస్ ఫ్యామిలీతో సహా. ఆడ ఆస్తులు అన్నీ సెటరైట్ చేసుకునే ప్రయత్నంలో ఆ దొంగ అటు తిరుగుతున్నాడు.
ఆమె 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 చాలా క్లియర్గా ఆమె చెప్పిన దయ్యాల్లో ఒక పెద్ద దయ్యం సంతోషరావు అని చెప్తున్నది బయట వాళ్ళకి. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మంత్రి పదవి పైన నాటి నుంచే గురి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన కవిత బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసింది. దీంతో 6 నెలల తర్వాత పార్టీ ఆమెను శాసన మండలికి పంపించింది. ఆ తర్వాత ఆమె కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ అప్పటి సమీకరణాల కారణంగా ఆమెకు అమాత్య పదవి దక్కలే. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో మంత్రి పదవి కవిత కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ద్వారా ఆ కళ నెరవేర్చుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. తండ్రి ఇవ్వలేదు కదా, ఎట్లయినా సరే నేను మంత్రి పదవి సాధిస్తా చూడు అని తండ్రికి సవాల్ చేసి ఏమైనా ఆడిపోయి మంత్రి పదవిని అడిగి ఉండాలి. ఇది మనం ఎట్లా చెప్తాం ఇది నిజమా అని అంటే ఏం చెప్పలేం కదా. అయ్యుండొచ్చు కాకపోవచ్చు. కవిత ఎట్ క్రాస్ రోడ్స్ అట. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? కవిత కాంగ్రెస్లోకి వెళ్తే మంత్రి పదవి వస్తుంది. మరి మీరు అనొచ్చు వాళ్ళు తీసుకుంటారా, అసలు ఆ ప్రయత్నం చేస్తారా అంటే అసలు బేసిక్గానైతే అన్నీ ఆలోచించి తీసుకోవద్దు. మేము భూస్థాపితం కావాలి, మేము బొందలోకి వెళ్ళిపోవాలంటే తీసుకోవచ్చు అట్లయితే. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న తర్వాత కవితను తీసుకోవడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? 10 మంది ఎమ్మెల్యేలను, అందులో దట్టు విపరీతమైన కబ్జా ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలనే తీసుకున్నారు కదా. ఏ సీఎం చేసిన అప్పులు ఆ సీఎం తీర్చాలి, అలాంటి చట్టం రావాలి. ఉన్న స్కాముల విషయంలోనే దిక్కు లేదు. అరే స్కామ్ చేసిరు, నీ హయాంలో స్కామ్ జరిగిందంటే నేను సంతకం పెట్టినా అని మాట్లాడుతున్నారు. అన్నా నువ్వు కవిత ట్రాప్లో పడకు, ఆమె అయింది. అది ఎటుపోయా బ్రదర్, అది తీసేస్తివా? కవితను కాంగ్రెస్ తీసుకోదు. టాక్ అబౌట్ అన్ఎంప్లాయీస్ అండ్ జాబ్ క్యాలెండర్. అందరూ దొంగలే అన్న వీళ్ళు. కవిత కాంగ్రెస్లోకి పోతే హరీష్ రావు కొత్త పార్టీ పెడతారట. హరీష్ రావు ఏడ పెడతారని బాబు, ఆయన అవుతుంది అది. ఆయన మాటలు లేవు, చేతలు లేవు, అసలు ఏది లేదు. అంటే ఆడ మామ దగ్గర ఉన్నాడు తప్ప ఆయన వల్ల కాదు అది. ఆయన పార్టీ పెట్టడము ఇంకోటి చేయడం ఆయన వల్ల కాదు. ఆయన ఏం లేదు, ఎంతసేపు ఆయన ఏజ్ అయిపోయి రాజకీయాలు వదిలేసేదాకా నేను మామకు లాయల్గానే ఉన్నా అని 10 మందికి ఆయన కమ్యూనిటీకి వాళ్ళ కుటుంబాలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు, గంతే. అంతకుమించి ఏం చేయలేడు. ఆయన ఆడదాకానే ఆగిపోతాడు. ఆయన వల్ల కాదు అది. కవితకున్న ధైర్యం హరీష్ రావుకుంటే ఈ పాటికి ఎప్పుడో పార్టీ పెట్టేటోడు. ఈమెకున్న మొండితనం ఆయనకుంటే ఈ పాటికి ఎప్పుడో పార్టీ పెట్టేటోడు. ఈమె ఏదైతుందని చెప్పి బయటకు వచ్చి కుటుంబాన్ని ఎదిరిస్తున్నది కదా ఒక రకంగా. సరే ఎదిరిస్తున్నదా డ్రామా అనేదంతా పక్కన పెట్టిన ఒక లైన్ అయితే కనిపిస్తున్నది కదా. తండ్రి ఫోన్ చేసి నువ్వు ఆ లెటర్ నేను రాయలేదని చెప్పమన్నప్పుడు కూడా ఆమె చెప్పలేదు, చూసిరా. ఇదే ధైర్యం హరీష్ రావుకు ఉండాల్సిందే, కానీ ఆయనకు లేకపోయా. ఆయన ఏంటంటే నన్ను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరనే పెరిగినా, లేకపోతే నన్ను మంత్రి పదవి ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు. అరే మీ సొంత కష్టం కూడా ఉందే బాబు అందులో, అది మర్చిపోతున్నాడు. నువ్వు కవిత ట్రాప్లో పడక ఆమెను ఎవరు నమ్మరట. ఏ ట్రాప్ లేదు, ఏమి లేదు. తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి. మహిళగా ఉండి లిక్కర్ స్కామ్లో దొరికి 150 రోజులు తిహార్ జైల్లో ఉన్న కవితని కాంగ్రెస్ తీసుకుంటే ఎటువంటి సందేశం ఇస్తుంది? తెలంగాణ మహిళలకి రేవంత్ రెడ్డి వద్దు అన్నది మంచిదే కాదని ఎవరు అంటున్నారు. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలా కవిత కొంచెం బెటర్ అట. ఎట్లా బ్రదర్, ఏ లెక్కన? అంతా ఒకటే బ్యాచ్ ఇది. కవిత ఈ పార్టీలోకి వెళ్ళినా ఆ పార్టీ కోసం, ఆ పార్టీకి లాస్ కదా బ్రో, అంతే కదా. మరి ఒక్కటే పెట్టండి మేడం, ఎవరో పదే రిపీటెడ్ మెసేజ్ పెట్టండి. కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ, కవితను తీసుకుంటారు కావచ్చు వెంకటరాములు గారు. రైతు భరోసా మార్చ్ 31 అట. ఎక్కడ 31? అది వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి అంతే. పైసలు లేవు నన్ను కోసిన అంటున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? పైసలు లేవు నన్ను కోసిన అంటున్నాడు, అన్యాయం ఇది. మేము డబ్బులు ఎట్లా క్రియేట్ చేయాలా, డబ్బులు ఏడున్నాయని కూడా చెప్తున్నాం, కానీ దాని వైపు పోతలేడు. ఎందుకంటే అంత వాటాలు పంపకాలు అయిపోయినాయి అందులో. అంతా డ్రామాలన్నా అంతా డ్రామా. కవితకు చాలా నిజాయితీ ఏందో. సార్ దీనివల్ల ప్రజలకు ఏం లాభం లేదు, అనవసరంగా వీళ్ళ గురించి న్యూస్ వేయడం వేస్ట్ సార్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ క్యాండిడేట్ సీఎం అవుతాడా చూద్దాం, కావాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు గారు. సో ఆ దిశగా మనం ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. కేటీఆర్ పరిస్థితి ఘోరంగా ఉందట బీఆర్ఎస్లో. ఆయనకేం తక్కువైంది బీఆర్ఎస్లో? అన్నీ ఆయనకే. తండ్రి ఆయనకే సపోర్టు,
ఈడ ముఖ్యమంత్రి ఆయనకే సపోర్టు. ఏమైనా ఒక కేసు ముందుకు పడ్డదా? పర్మిట్ రూమ్లు క్లోజ్ చేయాలంట, చెయ్యం, మాకు పైసలు వచ్చేది ఆ నుంచి, ఏడ క్లోజ్ చేస్తాం, ఎంత తాగుతా అన్ని పైసలు వస్తున్నాయి గవర్నమెంట్కి. రఘు అన్న ఇది కాంగ్రెస్ ఆడే గేమ్ అనుకోవచ్చా? ఏమో, ఏదైనా కావచ్చు. ఇప్పుడు కవితని అటు ఇటు లాగి బీఆర్ఎస్ని క్లోజ్ చేయాలన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చు. రఘు అన్న గుడ్ మార్నింగ్, జెన్యూన్ న్యూస్ మాట్లాడే మీరు ఆటో కార్మికులకు ఇస్తానన్న 12,000 గురించి మాట్లాడండి. నిన్ననే మాట్లాడండి, నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టి ఆటో కార్మికులకు ఇస్తామన్నది. వాళ్ళకి అది దేనికి సరిపోకపోవచ్చు, కానీ ఇస్తామన్న హామీ నెరవేర్చాలి కదా. కేసీఆర్ ఎంత సపోర్ట్ చేసినా కేసీఆర్ లేవడు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ లేవడు ఆయన, ఎప్పటికీ లేవడు ఆయన. అది ఇంపాసిబుల్. అది ఆ పార్టీలో ఉన్న ఒకే ఒక్క మనిషి ఒక హరీష్ రావు. ఏమన్నా సాధ్యం అవుతుంది దీనితో అని కూడా ఆయన ఒక్కడే. ఆయనకు కూడా ఉన్నది ముఖ్యమంత్రి కావాలని, కానీ ఆడ మామ ఎంతసేపు ముఖ్యమంత్రి అనగానే మామ ఫోటో, ఆయనకు విగ్రహం ముందుకు వస్తుంది. ఐరన్ లెగ్స్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంకా రుణమాఫీ కాలేదన్న 1 lakh. రఘు అన్న పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీఓ గారు పైసలు లేనిదే పని చేయననే విధంగా వ్యవహరిస్తున్నారట. చాలా మంది ఉన్నారు ఇట్లా, ప్రతి నెల జీతాలు రావట్లే. పాపంగా హోంగార్డులది అయితే ఘోరం అండి పరిస్థితి. మొన్న కూడా 19వ తారీఖు 20వ తారీఖు పడ్డే జీతం. మరి మిగతా వాళ్ళందరికీ సమయానికి పడుతున్నాయి, మరి వీళ్ళకెందుకు పడతలేదు పాపం? చిన్న ఎంప్లాయీస్ మళ్ళీ వాళ్ళకే కదా ఫస్ట్ పడాల్సింది. ఫస్ట్ మీరు ఆఫీసర్ల జీతాలు కొంచెం లేట్గా వేయండి, వాళ్ళకి ఫస్ట్ వేయండి. కవితే ఒక పెద్ద దయ్యం, బీఆర్ఎస్లో ఉన్నది అన్ని దయ్యాలే. బీఆర్ఎస్ భవన్ ఒక దయ్యాల కోట. ఏంది ఇది? రఘు అన్న కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుంది. విలేజ్లో ప్రతి అంగడి షాపు, బెల్ట్ షాపు, పర్మిట్ రూమ్లు, వైన్ షాప్ పక్కన ఉండడం కామన్. కవిత గురించి మాట్లాడి 25 minutes టైం వేస్ట్ చేసినవాట. మరి వార్త వచ్చింది కదా, మరి మాట్లాడకపోతే ఎట్లా బ్రదర్? బీఆర్ఎస్ అంటే బ్రాండీ రమ్ సారా ఆట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కామెంట్స్.